F64 లైట్ సరిగ్గా ఎలగట్లా. ఓకేనా, బాక్స్ రీస్టార్ట్ అవుతుంది, బాక్స్ హ్యాంగ్ అయిపోతుంది, ఐసీలు సరిగ్గా రీడ్ అవ్వట్లేదు అంటే దీన్ని ఫ్యాక్టరీ డేటా రీసెట్ చేయాలి. F64 బాక్స్ని ఫ్యాక్టరీ డేటా రీసెట్ చేయాలంటే బాక్స్ ఆఫ్ చేసి ఈ చివరి బటన్ ఉంది కదా, ఈ బటన్ పట్టుకొని కేబుల్ పెట్టాలి. ఓకేనా, ఇది ఫ్యాక్టరీ రీసెట్ అయింది. నా ఫస్ట్ అర్థమైందా? ఎప్పుడైనా సరే బాక్సులు అప్గ్రేడ్ వర్షన్స్ వస్తాయి. అప్గ్రేడ్ వచ్చినప్పుడు బాక్స్ని అప్గ్రేడ్ చేస్తేనే ఓకేనా మనకు వచ్చేసి ఉన్న కొత్త సెటప్స్ యాడ్ అవుతాయి. ఫస్ట్ బాక్స్ని ఫ్యాక్టరీ డేటా రీసెట్ చేయడం అర్థమైందా? ఈ కార్నర్ బటన్ పెట్టుకొని యూఎస్బీ పెట్టాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి, నేను నెక్స్ట్ నొక్కుతున్నాను. ఇక్కడ నాకు క్యూఆర్ కోడ్ వచ్చింది, స్కానర్. ఓకేనా, ఇప్పుడు దీన్ని స్కాన్ చేస్తాను. ఓకేనా, ఇది నా బాక్స్ ఫైల్ అనమాట. నా అర్థమైందా? ఇప్పుడు ఈ ఫైల్ని డౌన్లోడ్ చేస్తేనే నా F64 అప్డేట్ అవుతుంది. నా అర్థమైందా? అర్థం అవ్వలేదా? దీన్ని స్కాన్ చేస్తే మనకి దీని బాక్స్ యొక్క ఫిర్మ్వేర్ వస్తుంది. ఈ బాక్స్ సాఫ్ట్వేర్ ఉంది కదా, ఈ బాక్స్ సాఫ్ట్వేర్ వస్తుంది. ఆ బాక్స్ సాఫ్ట్వేర్ రావడానికి నేను దీని మీద ఉన్న ఒక క్యూఆర్ కోడ్ని స్కాన్ చేశాను. ఇది లెఫ్ట్ రైట్ అంటే క్యూఆర్ కోడ్ వస్తుంది. ఓకేనా, ఇది నా బాక్స్ యొక్క ఫిర్మ్వేర్ అనమాట. ఇది డౌన్లోడ్ చేసి మనం ఇన్స్టాల్ చేయాలి. ఆల్రెడీ నేను ఇది డౌన్లోడ్ చేశాను. ఇదిగోండి, ఇది నా ఫిర్మ్వేర్ బాక్స్కి. అర్థమైందా లేదా? ఇప్పుడు దీన్ని ఎక్కించాలి మనం. సెట్టింగ్స్లోకి వెళ్ళండి, హార్డ్వేర్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి, బాక్స్ అప్గ్రేడ్ అని ఉంటుంది. ఓకేనా, ఇది ప్రెస్ చేయాలి. బాక్స్ ఫోటో వస్తుంది. నా బాక్స్ ఫోటో వచ్చింది కదా, బాక్స్లో సెంటర్ బటన్ పట్టుకోవాలి. అడే బటన్ చూపించాడన్నా, సెంటర్ బటనే కదా. ఈ సెంటర్ బటన్ పట్టుకొని కేబుల్ పెట్టాలి. ఓకేనా, బాక్స్ డిఎఫ్యూ మోడ్లో కనెక్ట్ అవుతుంది. ఫైల్ ఉంది కదా, డెస్క్టాప్ మీద ఉన్న ఫైల్, మనం ఏదైతే మన బాక్స్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసామో ఆ ఫైల్ ఇచ్చి ఓపెన్ నొక్కి ఎస్ కొట్టాలి. ఇప్పుడు నా బాక్స్ అప్డేట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు డన్ అయిపోయింది అన్న. చూడండి, ఇక్కడ నుంచి టాస్క్ డన్ అయింది. ఇప్పుడు నా బాక్స్ అప్గ్రేడ్ అయింది. ఏదైనా బాక్స్ అప్డేట్ చేయడం అంటే ఇలా చేయాలి. ఓకేనా.